ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కొట్టేద్దాం గ్రూప్ 2 పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3కి సంబంధించి సమాయత్తం అవుతున్నాం. పలు రకాల వీడియోలు చేసుకుంటున్నాం. విభిన్నమైనటువంటి కాన్సెప్ట్స్ని పరిచయం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే డిఫరెంట్ వీడియోస్ చేయడం, మీ అందరూ కూడా బాగా స్పందించడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మనము ప్రతి టాపిక్ ముఖ్యంగా వెయిటేజ్ ఉన్నటువంటి పేపర్ 2 పేపర్ 3కి సంబంధించి ఏపీ హిస్టరీ, అలాగే ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తూ వీడియోస్ చేసుకుంటున్నాం. ఇదే రేపు టెలిగ్రామ్ ఛానల్ కూడా మనం స్టార్ట్ చేసాం. మన మిత్రులు చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవుతారు. అదేవిధంగా ఈ ఆదివారం మనం లైవ్లో కలుద్దాం. మన కార్యాచరణ అన్నది నిర్ణయించుకుందాం. గ్రూప్ 2కి సిద్ధమవుతున్నటువంటి మీరంతా కలిసి, మీకు మెంటర్గా ఉన్న నేను ఒక కార్యాచరణని రూపొందిద్దాం. ఏ రకంగా ముందుకు వెళ్దాం, మన మెటీరియల్, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ, నోట్స్ ప్రిపరేషన్ మెథడ్స్, ఇవన్నీ కూడా మీకున్న సందేహాలు, అర్హతలు, ఇలాంటి అన్ని అంశాలు కూడా మీతో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఈ ఆదివారం ఉదయం 8 గంటలకి. రైట్, ఈరోజు వీడియోకి వస్తే మైండ్ మ్యాపింగ్ టెక్నిక్. ఇది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఇది మనకి గ్రూప్ 2లో ముఖ్యంగా బాగా వర్కౌట్ అయ్యే టాపిక్ అనమాట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఒక టాపిక్ని తీసుకొని దాన్ని కుదించి, అంటే మినిమైజ్ చేసి ఒక చోట రాసుకొని దాన్ని ఒక చార్ట్ రూపంలో తయారు చేసుకుంటే మనం పదే పదే రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అంటారు. ఈరోజు మీకు అది పరిచయం చేద్దామని ఒక కాన్సెప్ట్ని తీసుకున్నాను. ఇంతకుముందే మనం ఆర్టికల్స్ సంబంధించి, ముఖ్యంగా ఇండియన్ పాలిటీలో కీ రోల్, హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటివి నిబంధనలు, ఆర్టికల్స్ మీ అందరికీ తెలిసిందే. వీటిని నేర్చుకోవడానికి, లేదా గుర్తుపెట్టుకోవడానికి, లేదా అవపోసన పట్టడానికి, పట్టు సాధించడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన అభ్యర్థులు అయితే ఒక దశలో బెంబెలెత్తిపోతుంటారు. అయితే వాళ్ళందరికీ ఒకటే నేను చెప్తున్నా, మీరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు, బెంబెలెత్తిపోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా మీరు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ ఫాలో అయితే పాలిటిక్స్ సంబంధించి కానీ, ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి కానీ, ఏపీ హిస్టరీకి సంబంధించి కానీ, ఏపీ ఎకనామిక్స్ సంబంధించి కానీ మీరు ధైర్యంగా ఎగ్జామ్కి సిద్ధం అవ్వచ్చు అనేది నేను భరోసా ఇవ్వగలను. అదేవిధంగా ముఖ్యంగా నిబంధనలు, ఆర్టికల్స్ సంబంధించి కూడా గతంలో మనం ఒక టెక్నిక్ నేర్పాను, మీకు అందరికీ చెప్పాను. ఈజీగా కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఒకే చోటకు చేర్చి ఎలా నేర్చుకోవచ్చు అనేది ఒక ఐడియా ఇచ్చాను. ఈరోజు మరో స్మార్ట్ టెక్నిక్, మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం. ఇక వీడియోలోకి వెళ్తే, ఈరోజు వీడియోలో మైండ్ మ్యాప్, ఇదే ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనం ఈరోజు దేనికోసమైతే సిద్ధమవుతున్నామో ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి రాజ్యాంగం ఏం చెప్పింది, ఆ రాజ్యాంగం మనము సిద్ధమవుతున్నటువంటి సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి సంబంధించి, అదే ఆ సర్వీస్ కమిషన్కి సంబంధించిన కనీస పరిజ్ఞానం లేదా అవగాహన ఎంతో కొంత మనకు కలిగి ఉండాలి. పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. 1919లోనే ఉద్యోగాల నియామకాలకు సంస్థ అవసరం అని చెప్పేసి 1919 చట్టం పేర్కొంది. 1926లో లీ కమిషన్ రాజ్యాంగ స్థాయి, అంటే ఒక సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ, అంటే అధికారిక సంస్థ ఒకటి, ముఖ్యంగా అధికారిక సంస్థ ఒకటి నియామకాలకి అవసరం అని చెప్పి లీ కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నది కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవి ఏర్పాటయ్యాయి. రాజ్యాంగంలో 14వ భాగంలో 315 నుంచి 323, ఆర్టికల్ 315 నుంచి 323 వరకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి, వాటి విధుల గురించి, బాధ్యతల గురించి, నియామకాలకు సంబంధించి ఎవ్రీథింగ్ మనకు ఉంటుంది. ఇదంతా కూడా మనకు ఒక 7-8 పేజీల సమాచారం. దీన్ని మనం ఒక పేజీలోకి తీసుకొచ్చే విధంగా మైండ్ మ్యాప్ చేసుకుని కీ పాయింట్స్ అన్ని రాసుకొని దాన్ని మనం, అంటే నోట్స్ ప్రిపరేషన్లో ఒక భాగం అన్నమాట ఇది. ఇప్పుడు మనం చూద్దాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 315
మొదటగా మనం చెప్పిన 315 నుంచి 323 వరకు భారత రాజ్యాంగంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి వివరించిందని ముందే చెప్పుకున్నాం. 315 ఆర్టికల్ ఏం చెప్తుందంటే కేంద్ర రాష్ట్రాల్లో పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, అంటే యూపీఎస్సి రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే కొన్నిసార్లు 2 కన్నా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు, 1 కన్నా ఎక్కువ రాష్ట్రాలు, ఇంకొక రాష్ట్రం కలిపి అంటే 2 ఉమ్మడి రాష్ట్రాలు కలిపి కూడా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయొచ్చు అని చెప్తుంది నిబంధన. ఇక్కడ కమిషన్కి సంబంధించి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరకు చూసుకుంటే రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాగో అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు చూసుకుంటే గవర్నర్కి గల అధికారులు కూడా ఈ 315 నిబంధన తెలియజేస్తుంది. ఇక రెండవది 316 నిబంధన. ముఖ్యంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు, నియామకాలు, పదవీ కాలం ఇలాంటివన్నీ కూడా మనకి తెలియజేస్తుంది. అంటే చైర్మన్కి అర్హతలు ఏంటి, అలాగే సభ్యుల నియామకాలు ఏ రకంగా జరుగుతాయి, పదవీ కాలం ఎంత, అలాగే ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల్ని రాష్ట్రపతి నియమిస్తాడని, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని సభ్యుల్ని గవర్నర్ నియమిస్తాడని కూడా ఈ 316 ఆర్టికల్ చెప్తుంది. అంటే యూపీఎస్సి చైర్మన్ సభ్యులు మెంబర్సు అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ని రాష్ట్రపతి నియమిస్తే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని గవర్నర్ నియమిస్తాడు. వయో పరిమితి కూడా ఈ 316 ఆర్టికల్ చెప్తుంది. యూపీఎస్సి అయితే యూపీఎస్సీలో చైర్మన్ కానీ సభ్యులు కానీ పదవీ కాలం 65 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు, ఏది ముందైతే అదే అమలు అవుతుంది. అంటే 6 సంవత్సరాల పాటు పదవీ కాలంలో ఉంటే 65 ఏళ్ళు నిండకపోతే 6 సంవత్సరాల లోపల ఆయన రిటైర్ అయిపోవాల్సి ఉంటుంది. లేదు ఆయన నియామకమైన తర్వాత 65 ఏళ్ళుగా ఆయన నిండిపోతే అప్పుడైనా రిటైర్ అయిపోవాల్సి ఉంటుంది పదవీ కాలంకి సంబంధించి. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరకు అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నవి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ దీని నియామకానికి సంబంధించి చూస్తే 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు, స్టేట్ లెవెల్ అయితే 6 and 62, కేంద్ర స్థాయిలో యూపీఎస్సీలో అయితే 6 and 65, ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రాజీనామాని యూపీఎస్సీ కానీ అది జేపీఎస్సీ కానీ అయితే రాష్ట్రపతికి ఇవ్వాలి, అది స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే గవర్నర్కి ఇవ్వాలి. 317 ఇది ఒక కీలకమైన ఆర్టికల్. ఇది యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి సభ్యుల అలాగే చైర్మన్ లేదా సభ్యుల యొక్క సస్పెండ్ కానీ లేదా తొలగింపు కానీ వీటన్నిటిని కూడా ఈ 317 రాజ్యాంగబద్ధంగానే ఆ ప్రాసెస్ జరగాలి. అంటే తొలగింపు లేదా సస్పెండ్ అన్నది అంత ఈజీగా జరిగేది కాదు. ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించిన తర్వాత రాష్ట్రపతి ఒక నివేదిక ఇస్తాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాష్ట్రపతికి ఒక నివేదిక అందజేస్తాడు. ఆ నివేదిక పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ మాత్రమే రాష్ట్రపతి తొలగించడానికి అవకాశం ఉంటుంది. 318 ఆర్టికల్ 318 చూస్తే యూపీఎస్సీ అదే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల సంఖ్య, ఉద్యోగ నిబంధనలు రాష్ట్రపతి ద్వారా జరుగుతాయి. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల సంఖ్య ఎంతమంది ఉండాలి, ఉద్యోగ నిబంధనలు ఏంటి. వాస్తవంగా అయితే సభ్యుల సంఖ్యకు సంబంధించి పరిమితులు అయితే లేవు. బట్ దీనికి సంబంధించేసి ఒక కండిషన్, కేంద్ర రాష్ట్ర స్థాయిలో పరిపాలన అనుభవం ఉన్న సగం మంది, మిగతా సగం మంది కాస్త నిపుణులు అయి ఉండాలి, నిష్ఠానిత అయి ఉండాలి అన్నది అయితే ఉంది. అంతే తప్ప పర్టికులర్గా ఇలా ఉండాలి, ఈ టైప్లో ఉండాలి అని కానీ పరిపాలనా అనుభవం ఉండాలి అన్నది మాత్రం ఒకటి ఉంది. కనీసం 10 సంవత్సరాలైనా పరిపాలన అనుభవం ఉంటే వారిని సభ్యులుగాను లేదా చైర్మన్ గాను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితులు కూడా గవర్నర్కి సభ్యుల్ని ఇంతమందిని నియమించాలి అన్నది ఇప్పుడైతే ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు, ఒక చైర్మన్, 10 మంది సభ్యులు యూపీఎస్సీలో ఉన్నారు. 319 ఆర్టికల్ 319 చూస్తే యూపీఎస్సీ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి పదవీ విరమణ తర్వాత ఏ పదవికి అర్హుడు కాదు, అనర్హుడు అనమాట. అంటే యూపీఎస్సీ చైర్మన్గా నిర్వహించినటువంటి వ్యక్తి ఇంకా దేశంలో ఎలాంటి పదవి చేపట్టకూడదు. కానీ యూపీఎస్సీ మెంబర్స్గా చేసిన వాళ్ళు యూపీఎస్సీ చైర్మన్గా చేయొచ్చు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్గా చైర్మన్గా కూడా చేయొచ్చు. అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి యూపీఎస్సీ చైర్మన్ గాను యూపీఎస్సీ మెంబర్ గాను చేయొచ్చు.
అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా ఉన్న వాళ్ళు జాయింట్ పబ్లిక్ కమిషన్ చైర్మన్ గాను, అలాగే యూపీఎస్సీలో మెంబర్స్ గాను, యూపీఎస్సీ చైర్మన్ గాను చేయొచ్చు. ఇకపోతే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి చైర్మన్ మరియు సభ్యులు చైర్మన్ యూపీఎస్సీ మెంబర్ గాను లేదా చైర్మన్ గాను చేయొచ్చు. సభ్యులు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గాను, యూపీఎస్సీ సభ్యులుగాను, యూపీఎస్సీ చైర్మన్ గాను కూడా చేయొచ్చు. కానీ వీళ్ళు అంటే యూపీఎస్సీ వరకు తీసుకుంటే చైర్మన్ ఏ పదవికి అర్హుడు కాదు, మెంబర్స్ చైర్మన్ పదవికి మాత్రమే అర్హులు. మిగతా రాష్ట్ర దేశంలో ఇతర పదవులకి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరకే వాళ్ళు అర్హులు, మిగతా బాధ్యతలకి వాళ్ళు అర్హులు కాదు. ఇది రైట్. ఇక్కడ 320 ఆర్టికల్ 320 చూసుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి బాధ్యతలు, ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది, ఎలాంటి విధులు నిర్వర్తిస్తుంది, ఏం చేస్తుంది, ముఖ్యంగా అర్హతా పరీక్షలు నిర్వహించడం, ఉద్యోగులకి డిపార్ట్మెంట్ టెస్టులు నిర్వహించడం, ఉద్యోగ నియామకాల పరీక్షలు నియమించడం, అలాగే క్రమశిక్షణ చర్యలకు సంబంధించి సూచనలు ప్రభుత్వానికి, ముఖ్యంగా యూపీఎస్సీ అయితే రాష్ట్రపతికి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే గవర్నర్కి కొన్ని నివేదికల్ని కొన్ని సూచనలు చేయడం, ముఖ్యంగా పెన్షన్లు ఇలాంటి వ్యవహారాలు అంటే అర్హతలను పరిశీలించడం, ఇలాంటి బాధ్యతలన్నీ చేస్తున్నా. అలాగే బదిలీలకు సంబంధించి, నియామకాలకు సంబంధించి, పోస్టుల అంటే కేటగిరీ ఆ వ్యక్తి ఈ పోస్ట్కి సరిపోతాడా లేదా అన్నది, లేదా వేరే పోస్ట్ నుంచి ఈ పోస్ట్కి మైగ్రేట్ చేయడం, ఇలాంటివన్నిటిని సూచనలు సలహాలు ఇవ్వడం అన్నది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రపతికి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నర్కి చేస్తుంది. ఈ ముఖ్యంగా క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కూడా కొన్ని నియమ నిబంధనలు రూపొందించడం, వాటికి సంబంధించిన నివేదికల్ని రాష్ట్ర స్థాయిలో గవర్నర్కి, కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి అందిస్తాయి. రైట్. ఇక 321 ఆర్టికల్ 321 చూసుకుంటే మనకి యూపీఎస్సీ కానీ, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ చూసుకుంటే అదనపు బాధ్యతలు, ఒకవేళ ఈ ఇంకా మరికొన్ని బాధ్యతల్ని ఈ యొక్క సంస్థలకి స్టేట్ లెవెల్లోనూ కేంద్ర స్థాయిలోనూ ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి అందించాలి అనుకున్నప్పుడు కేంద్ర స్థాయిలో అయితే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా యూపీఎస్సీకి మరికొన్ని బాధ్యతలు అందించవచ్చు. అలాగే రాష్ట్ర స్థాయిలో అయితే శాసనసభ ఒక చట్టం తీసుకొచ్చి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొన్ని బాధ్యతల్ని అదనంగా అంటే మరికొన్ని అధికారాలని కట్టబెట్టవచ్చు. తర్వాత 322 ఆర్టికల్ 322 ఏం చెప్తుందంటే వేతనాలు, జీతభత్యాలు, పెన్షన్లు అంటే కమిషన్ సభ్యుల యొక్క చైర్మన్లు అలాగే సభ్యులకు ఉన్నటువంటి వేతనాలు కానీ లేదా జీతభత్యాలు కానీ లేదా పెన్షన్ల గురించి కానీ వీటి గురించి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ముఖ్యంగా కేంద్ర స్థాయిలో భారత సంఘటిత నిధి నుంచి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వారి యొక్క జీతభత్యాలని, వేతనాలని అందిస్తారు. ఇకపోతే 323 వార్షిక నివేదిక. ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా యూపీఎస్సీ తన నివేదికని రాష్ట్రపతికి అందిస్తే రాష్ట్రపతి ఏమో పార్లమెంట్కి సబ్మిట్ చేస్తాడు. పార్లమెంట్ అది ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. అయితే తిరస్కరించే అధికారం మాత్రం కేబినెట్ కమిటీకే ఉంటుంది. తిరస్కరించడానికి కారణాలు కూడా చెప్పాలి. అంటే పార్లమెంట్కి నివేదిక ఇచ్చే ముఖ్యంగా రాష్ట్రపతికి ఏమో యూపీఎస్సీ చైర్మన్ నివేదిక ఇస్తే రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్కి సమర్పిస్తాడు. కొన్ని వివరణలతో కూడుకుని కొన్ని తన ఆలోచనలతో కూడుకున్నటువంటి నివేదికని పార్లమెంట్కి ఇస్తే పార్లమెంటు దాన్ని పరిశీలించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. లేదన్నప్పుడు తిరస్కరిస్తే రీజన్స్ చెప్పాలి, కారణాలు చెప్పాలి. కేబినెట్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తిరస్కరించే అధికారం ఉంటుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా తన నివేదికను గవర్నర్కి అందజేస్తే గవర్నర్ శాసనసభకు అందిస్తాడు. సేమ్ కేంద్ర స్థాయిలో ఏ పరిస్థితి అయితే ఉంటుందో పార్లమెంట్కి, రాష్ట్ర స్థాయిలో కూడా శాసనసభకి అదే పరిస్థితి ఉంటుంది. ఇక ముఖ్యంగా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషను కానీ ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అధికారాలన్నీ సలహా రూపకమైనవిగానే మనం అడగాలి. అడ్వైజరీ కేవలం సలహా రూపకమైనటువంటి విధులు మాత్రమే, బాధ్యతలు మాత్రమే ఉంటాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ కూడా కేవలం సలహా రూపకమైనటువంటి విధులు, బాధ్యతలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా కేంద్ర స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో, ముఖ్యంగా కేంద్ర స్థాయిలో యూపీఎస్సీ ఉందంటే అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన బాధ్యతలు, నియామకాలను చూస్తుంది. ఐఏఎస్, ఐఏఎఫ్ఎస్, అలాగే ఐపీఎస్ లాంటి సర్వీసులు, అలాగే కాకుండా ఇతర కేంద్ర బలగాలు, ముఖ్యంగా మన భారతదేశంలో కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించిన కొన్ని పోస్టులు అంటే బలగాలకు సంబంధించి కొన్ని సర్వీసులకు సంబంధించినటువంటి నియామకాలు కూడా మన యూపీఎస్సీ చేపడుతోంది. అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కూడా సేమ్ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియామక సంస్థ. ప్రధానమైనటువంటి పరీక్షలు ముఖ్యంగా మన రాష్ట్ర స్థాయిలో అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పరీక్షలు, అలాగే డిపార్ట్మెంట్ టెస్టులు ఇవన్నీ కూడా వీళ్ళు నిర్వహిస్తారు. ప్రమోషన్స్ సంబంధించినటువంటి బైలాస్ కూడా రూపొందిస్తారు. రాష్ట్ర స్థాయిలో గవర్నర్కి ఈ యొక్క సలహాలు అందిస్తుంది. అలాగే కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి యూపీఎస్సీ
సలహాలు అందిస్తుంది. ఈ రకంగా మనం మైండ్ మ్యాప్ వేసుకొని ఆర్టికల్స్ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఆ బాధ్యతలను ఒక దగ్గర తీసుకురాగలిగితే, అంటే మినిమైజ్ చేసుకొని మైండ్ మ్యాప్ చేసుకొని ఆ రోజుకు ఒకసారి రివిజన్ చేయగలిగితే ఆర్టికల్స్ని మర్చిపోము, ఇవి కూడా చాలా ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మీకు మరి ఇలాంటి మైండ్ మ్యాప్స్ కావాలంటే మీకు ఏ టాపిక్ మీద మైండ్ మ్యాప్ కావాలన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్లో రూపంలో ఏ టాపిక్ సంబంధించి మీకు మైండ్ మ్యాప్ కావాలంటే నేను అది మైండ్ మ్యాప్ మీకు ఖచ్చితంగా నేను వీడియో చేసి పెట్టగలను. మీరు ఏ టాపిక్ అడిగినా నేను మైండ్ మ్యాప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇలాంటి మైండ్ మ్యాప్స్ మీరు సొంతంగా తయారు చేసుకోలేనప్పుడు కొంచెం మీకు టఫ్ టాపిక్ ఏదనిపిస్తే ఆ టఫ్ టాపిక్ సంబంధించి మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే నేను మరికొన్ని మైండ్ మ్యాప్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఆదివారం అంతా కూడా లైవ్లో కలుద్దాం ఉదయం 8 గంటలకి. థ్యాంక్ యూ వెరీ మచ్.